నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈ రోజు ప్రభుత్వ కార్యాలయంలోని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనకే ప్రాణాలు అర్పించిన అమరవీరులను గుర్తు చేస్తూ అన్ని పార్టీల కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర దినోత్సవాన్ని సిరికొండ గ్రామ సచివాలయం దగ్గర, మండల తహసీల్దార్ కార్యాలయంలో, ఎంపీడీఓ కార్యాలయం, సిరికొండ పోలీస్ శాఖ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సిరికొండ మండలం కాంగ్రెస్ అధ్యక్షులు బాకారం రవి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం ఆయన మీడియాతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియమ్మకు తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం వల్ల ఎంతో అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని, మునుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా రాజేశ్వర్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అధికారుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, నరేంద్ర మోడీ నాయకత్వం జిందాబాద్. జై తెలంగాణ, జై తెలంగాణ. అమర హై శ్రీకాంతాచారి, అమర హై, అమర హై శ్రీకాంతాచారి, అమర హై, అమర హై. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జెండా అయిపోయిందా? సందర్భంగా మరి యావత్ తెలంగాణ ప్రజలకు, మరి ముఖ్యంగా సిరికొండ మండల ప్రజలకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి మనం చూస్తే గతంలో 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి బాధలు, తిప్పలు అన్నీ తెలిసినటువంటి మరి సోనియమ్మకు మరి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి గతంలో చాలా వెనుకబడినటువంటి ఈ తెలంగాణ ప్రాంతం ఈరోజు తెలంగాణ రావడం వల్ల చాలా సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరు కూడా చాలా ఉన్నారు. మరి దీనికి ముఖ్య కారణం సోనియమ్మ. మరి సోనియమ్మ అంటే నిజంగా తెలంగాణ తల్లి. మరి ఆ తెలంగాణ తల్లికి నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలు కూడా నిజంగా తెలంగాణ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరి మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మరి పూర్తిగా మంచి ఫలితాలు సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ఎంతో ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆదాయం తీర్చిస్తారని మేమందరం ఆశిస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ మాకు ఉన్నటువంటి నియోజకవర్గంలో చాలా ఇప్పటికే సమస్యలు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పటికి చాలా కొన్ని సహకారమైనవి. మరి రానున్న రోజుల్లో తెలంగాణలో మరి 2 లక్షల రుణమాఫీ మరియు మహిళలకు 2,500 రూపాయలు రాబోతుంది. దాని తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ పూర్తి ఇంకా బలోపేతం జరుగుతుంది. తెలంగాణ సోనియమ్మకు మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కాంగ్రెస్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ ఫోటో పంపే ఇక ఇలా చేసినామని చెప్పాక మొన్న ఫోన్ పే నెంబర్ ఉన్నదా?
ఫోన్ పే నెంబర్ ఏం లేదు అందరికి బాగుంటుంది దాంబల్ వద్దు దగ్గరికి అందరినీ రైట్ సాయన బాబు సాయన రావాలా సాయన రాకపోతే ఎట్లా సాయన జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ